20 మందికి పైగా మైనర్ బాలికలు అంటే 18 ఏళ్ల లోపు బాలికల్ని ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన కోడూరు చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. సోషల్ మీడియాలో పలువురు డబ్బున్న మైనర్ బాలికల్ని ప్రేమ పేరిట వంచాడు, రహస్యంగా ఫోటోలు వీడియోలు తీసి బెదిరిస్తూ లక్షలు వసూలు చేశాడు అన్నది తేలింది. తెలుగు రాష్ట్రాల్లోనే 2 ఏళ్ల వ్యవధిలో వీడి చేతిలో 20 మంది అమ్మాయిలు మోసపోయారు. ఈ బాధితుల కంప్లైంట్తో జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడైన కోడూరు చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మియాపూర్ నివాసంలో ఉంటున్నటువంటి వీడు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చాముళ్లపూడి గ్రామానికి చెందినటువంటి వాడు. హైదరాబాద్ పరిసరాల్లోని బాగా రిచ్ ఫ్యామిలీస్లో ఉండేటటువంటి వాచ్మెన్లు, తోటమాలులతో పరిచయం పెంచుకుని ఆ ఇళ్లలో ఉండేటువంటి బాలికలు, యువతల ఇన్ఫర్మేషన్ రాబట్టేవాడు. తర్వాత వాళ్ళని మోసం చేసేటటువంటి వాళ్ళతో ట్రాప్ చేయడం, అంటే వాళ్ళ వెనకాల పట్టడం, ప్రేమకి ఈ సినిమా ట్రిక్కులు వేయడం. చిన్నపిల్లలు 18 ఏళ్ళ లోపళ్ళు అన్నప్పుడు కాస్త తమ పట్ల ఎవడో అట్రాక్ట్ అవుతున్నాడంటే సంతోషపడతారు. దాన్ని వీడు వాడుకున్నాడు. సోషల్ మీడియాలో అమ్మాయిల ప్రొఫైల్స్ని పరిశీలిస్తే అమ్మాయిల్ని ఎంచుకుని చాటింగ్ చేస్తూ దగ్గరై ఖరీదైన కార్లు, పబ్బుల్లో తను దిగిన ఫోటోలు పంపడం, అలాగా తనని ప్రేమిస్తున్నాడు అనుకుని వచ్చినటువంటి అమ్మాయిల్ని ముందు లోపరుచుకుని వాళ్ళ ఫోటోలు, వీడియోలు చూపించి ఆ డబ్బు డిమాండ్ చేయడం అన్నటువంటిది ఇది చేసుకొచ్చింది. ఆ భయంతో చివరికి ఆ రిచ్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి మైనర్ అమ్మాయిలు వాళ్ళ ఇళ్లలో డబ్బు, బంగారు ఆభరణాలు దొంగిలించి మరీ వాడికి ఇచ్చారు. ఇటీవల జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సంపన్న కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలికకి అర్జున్ పేరుతో ఆజాద్ ఇన్స్టా ద్వారా పరిచయం చేసుకుని రాత్రి వేళల్లో ఆమె ఇంటికి వెళ్ళి గెలిచాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో ఫోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారు పోలీసులు. బయటకు వచ్చిన తర్వాత మరోసారి బాలిక దగ్గర ఇంటి డ్రైవర్ కృష్ణ, అతడి భార్య సరస్వతి సెల్ ఫోన్ నుండి నిందితులతో మాట్లాడింది బాలిక. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెతో ఆజాద్ ఏకాంతం గడపడం, ఈ విషయం తల్లిదండ్రులు చెప్తుంటే బాలికను బెదిరించి లక్షలు కొట్టేశాడు. డ్రైవర్ భార్య సరస్వతి కూడా ఇందులో పార్టిసిపేట్ అయింది. మరోవైపు ఆజాద్ కూడా బెదిరించడంతో ఇంట్లో దాచిపెట్టిన 29 లక్షల రూపాయల క్యాష్, అందులో ఆజాద్కి 13 లక్షలు, సరస్వతి 10 లక్షలు పంచుకున్నారు. నార్సింగి ప్రాంతానికి చెందిన మరో యువతను కూడా నిందితుడు మోసగించాడు అన్నటువంటిది ప్రాథమికంగా తేలింది. గుంటూరులో కాలేజీలో చేరేందుకు వెళ్ళిన ఆమెను హోటల్ గదికి తీసుకెళ్లి శారీరక దగ్గరే గుంటూరు, హైదరాబాద్లో పలుమార్లు ఇద్దరు పబ్బులు, హోటళ్ళకి తిరిగి ఆ ఫోటోలు, వీడియోలు చూపించి ఆమె నుంచి బంగారం గొలుసు కాజేశాడని తేలింది.